మ్మ్. రండి రండిరా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చక్రీ టాక్స్. మరి వాళ్ళ ఒక ఛాలెంజ్ ఇస్తున్నాం ప్రభు. నీకు ఏంటది? కనబడట్లేదు, అతను డ్రింక్స్ ఉన్నాయి నీకు. ఏ డ్రింక్ అన్న కలిపి ఇందులో కలిపాను, తాగుతావు ఏంటి? సో వాళ్ళ ఛాలెంజ్ ఏంటంటే గెస్ ద డ్రింక్. ఇవన్నీ మనం చూసి చిన్నప్పుడు ఆడే ఇలాంటి అలాగే చూద్దాం ఎంత చూసిపోయో చూద్దాం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ ఉన్న డ్రింక్స్ అని నువ్వు గెస్ చేయాలి. నువ్వు తర్వాత నేను గెస్ చేస్తాను. చూసి కాదురా, చూడకుండా. అది చెప్పలేదు ఉంది. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. చూడు, ఫ్రూటీ, స్ప్రైట్, చిల్. చిల్లి సండే చిల్లు అవుతాం కదా, మళ్ళీ అది ఎందుకు ఇంకా? నువ్వు అయ్యేది కాదు, చిల్లు వేరు, ఈ చిల్లు. ఓ చిల్ అంటే చిల్లా. ఇప్పుడు అమ్మ మౌంటైన్ డ్యూ. అది ఎక్కి సెకండ్ తాగలేంటి ఇప్పుడు. మౌంటైన్ డ్యూ, భయం వదులు, గెలిచు. చార్జ్. ఇది డిఫరెంట్ గైస్. ఛార్జింగ్ అంటే లేదు ఫోన్ కి. మరి పొద్దున్న యాక్చువల్ ఇది డిఫరెంట్ గా ఉంది గైస్. ఇది ఏంటనుకుంటున్నారా? ది మోస్ట్ ఫేవరెట్ డ్రింక్ ఆఫ్ మై బ్రదర్, థమ్స్ అప్. ఓకే, ఏం కాదండి, 2 లీటర్లు తెచ్చాం. మళ్ళీ అంత పెడతాయి పెద్దగా అందుకని చిన్న దాంట్లో వేసి మేనేజ్ చేస్తున్నాం. మరి యాక్చువల్గా థమ్స్ అప్ బాటిల్, చిన్న బాటిల్ కనపడలేదు గైస్. సో ఈ బాటిల్ మేనేజ్ చేస్తున్నాం. అది అంతే. దిస్ ఇస్ ఫాంటా మా ఫర్ మ్యాంగో. ఓకే, మాజా గైస్. దిస్ ఇస్ స్ట్రింగ్ ఎనర్జీ అంటారు కదా, అది. Sting Energy Drink. అండ్ దిస్ ఇస్ ఆర్టోస్, మా ఈస్ట్ గోదావరి బ్రాండ్ గైస్. సో ఇప్పుడు నీకు కళ్ళ గంతలు కట్టేస్తాను. నేను ఒక్కొక్క డ్రింక్ గ్లాస్ లో పోస్తాను, గెస్ట్ చేయాలి. సో ఎవరు ఎక్కువ గెస్ట్ చేస్తారు అన్నది ఛాలెంజ్. ఏమన్నా బెట్టింగ్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా? చెప్పు, ఎంతవరకు బెట్ ఎంత? బెట్ అంటే మన సబ్స్క్రైబర్లు ఎంత అంటే అంత. మన సబ్స్క్రైబర్లు కాదు, నువ్వెంత ఇస్తాను ఖచ్చితంగా ఓడిపోతావు ఈ ఛాలెంజ్ లో. ఒక్క థమ్స్అప్ తప్ప నువ్వైతే. మా ఒకడు ఒక్క థమ్స్అప్ తప్ప ఏం కనిపెట్టలేడు గైస్. అలా చెప్తాడు, మనకు తెలుసు కదా. చెప్పు, ఇదేంటో తెలుసు కదా అమ్మమ్మ. అంటే చెప్పు ఎంతవరకు పెట్టావు? నువ్వు చెప్పి ఎంతైనా పర్లేదు. సరే గైస్, 10,000 గైస్. ఎవరు విన్ అయితే వాళ్ళు 10,000 ఇవ్వాలి గైస్. ఓకే ఓకే, డన్. ఛాలెంజ్ చూసుకుందాం. చూసుకుందాం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో మనం దీనికి కావాల్సి ఒక గ్లాస్ అయితే తీసుకున్నాం. ఇది మా పెద్ద బామ్మర్ది, హీఈస్ ఇన్ ఢిల్లీ. సో వాడి గ్లాస్ అయితే యూజ్ చేస్తున్నాం గైస్. వాడి గ్లాస్ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది. ఒకసారి నేను వీడియోస్ తీసి పెడతాను వాడి గ్లాస్ కలెక్షన్. ఏదో చేస్తాడు అనుకోకుండా మంచి లేదు అయితే డ్రింక్ లోని అంతే. లోపలేం లేదు డొల్లా. సో కళ్ళకి గంతలు అయితే కట్టేస్తున్నాం గైస్. చూద్దాం. వెనక్కి తిరుగు. అంత రైటా? మరి లేకపోతే చూసేద్దాము. కనపడుతున్నారు. మరి ఏం కనపడకూడదనే కడతారు. ఎన్నేళ్ళు? 24. నీకెన్నేళ్ళు అని అడగలేదు, నాకు ఎన్నేళ్ళు చూపిస్తున్నా నీకు. నీకా 25 ఏళ్ళు. కామెడీ ఎక్కువ చేస్తారు గైస్, ప్లీజ్ డోంట్ ఏమనుకోకండి. ఎన్నేళ్ళు చూపిస్తున్నాను నేను? 18. అయ్యా మరి చేతికి 10 ఏళ్ళే ఉంటాయి. చేతికి 10 ఏళ్ళు, నీకు ఎన్ని ఏళ్ళు ఉంటాయి? చేతికి కూడా ఎన్నే కదా ఏళ్ళు ఉంటాయి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. గైస్ వీడు ఇలాగే చెప్తారు గైస్. సో మనం కంటిన్యూ చేద్దాం. సో నేను ఇక్కడైతే ఇన్ని రకాల డ్రింక్లు అయితే పెట్టాను. సో మనం చూద్దాం ఎన్ని అయితే గెస్ట్ చేస్తాడో. సో ఎంత పర్సెంట్ గెస్ట్ చేస్తాను అనుకుంటున్నాను? ఒక 80-90. బా, నీలో అంత వేడుందా? చూస్తాం గైస్. ఫస్ట్ అయితే మనం ది మోస్ట్ ఫేవరెట్ ఇది వేద్దాం గైస్.
తీసుకో. ఇక్కడ పైన యాక్టింగ్ చేయి, కనపడుతుంది కదా. నాగా ఆ, కనిపిస్తుందా? సుశిత్తులు పోతున్నాడు. ముందు తాగు, ఎక్కువైతే అయిపోతుంది, మళ్ళీ తర్వాత తాగాలి కదా. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు. ఐ థింక్ ఇట్ విల్ బి ఇంగ్లీష్ ఏదో కొద్దిగా చాలా చాలా చెప్పేంటో. ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఆప్షన్స్ లాంటివి ఏముండవు, మా ఆడియన్స్ పోల్స్ అలాంటి అలాంటివి ఏముండవు. కాబట్టి జడ్జ్ ఉన్నారు, మనం ఏది రిపీట్ చేయండి. ఓకే, స్ట్రింగ్ ఆర్ చార్జ్ సంథింగ్ ఒక్కటి చెప్పాలి. ఆర్ గీర్ ఏం లేవు ఇక్కడ. చార్జ్. చార్జా? ఓకే, చార్జ్. ఫిక్సా? ఫిక్స్. మళ్ళీ చేంజింగ్ ఆప్షన్స్ ఏమి ఉండవు. ఏమొద్దు. పూర్తిగా తాగు, నెక్స్ట్ మిక్స్ అయిపోద్ది. మరి మిక్స్ అయిపోద్ది, పారబడేలు ఉండవు. సో తక్కువ పోస్తాంటే. రెడీ ఫర్ ద సెకండ్ డ్రింక్. వేరే ఏమి ఆల్కహాల్ అంటే ఏం మంచిది. సరే, సెకండ్ దానికి రెడీయా? ఓకే ఓకే డన్. సో తక్కువ పోస్తున్నాను, తాగలేకపోతున్నాను కాబట్టి. బాగానే ఉంది. మ్యాంగో జ్యూస్ సంథింగ్ ఐ థింక్ మజా ఆర్ మ్యా రెండు తెచ్చారు కాబట్టి ఒకటే చెప్పాలి. మై ప్రిఫరెన్స్ ఇస్ మా. ఇట్స్ మా. ఫిక్సా? ఫిక్స్. లాక్ చేయండి. ఓకే, ఫిక్స్ చేస్తున్నాను మరి. ఫిక్స్ చేయండి. టేస్ట్ చేసి చెప్పు. స్మెల్ చూడకూడదు. ఐ థింక్ సో దిస్ ఈజ్ ఆటోస్. ఆటోస్. ఈ మిగతా తాగవా? ఇంకా తక్కువ పోయమంటే తక్కువ వస్తాను. చాలు. ఫిక్సా? ఫిక్స్ ఆటోస్. ఆటోస్ గైస్. అండ్ హియర్ కమ్స్ యువర్ ఫోర్త్ డ్రింక్. సార్ తీసుకోవాలి సార్. దిస్ ఈజ్ మజా ఫ్రూటీ. ఏదో ఒక్కటి చెప్పాలి. ఆర్ ఈ లేదు అంటే ఆర్ కండిషన్ అప్లై చేస్తే ఇక్కడ అప్లై చేయడానికి అలాంటి ఏం లేవు. ఫ్రూటీ. ఫిక్సా? ఫిక్స్. ఫిక్స్ ఫిక్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఈస్ నేను తీసిస్తే కంగారు పడుకో, తాగుతుంది డ్రింక్స్. వ్యక్తపరచు బయటికి. ఏంటో తెలియాలి కదా. తెలుసుకో. చచ్చిపోయింది సార్, 4 రోజులు చచ్చిపోయింది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. చచ్చిపోతే కుదరదు సార్, చెప్పాలి ఇక్కడ. టేస్ట్ కూడా తెలియట్లేదు నాకు అసలు. రుచి చచ్చిపోయింది. 90% ఆన్సర్స్ చెప్తాను. 90% అంటే అంటాము చేసేస్తామా? నాలుక పని చేయట్లేదు సరిగ్గా. స్ప్రైట్. ఓకే,
స్ప్రైట్ గైస్. స్మెల్ చూడకూడదు. మామూలుగా ఏమైనా లైక్ రివిజన్ అంటే ఇప్పుడు ఇందాక చెప్పి నేను మార్చుకోవచ్చు. ఇది అయితే స్ప్రైట్, ఇది అలా చేంజింగ్ ఆప్షన్స్ ఏం లేవండి. అది అవదమ్మా. ఇదైతే స్ప్రైట్ కానీ ఫిక్సా? ఓకే, స్ప్రైట్ అంటే గైస్. ఇది స్ప్రైట్. సో అండ్ దెన్ హియర్ వి కమ్. తాగమంటే నవ్వుతాయండి. క్లాత్ దాంట్లోకి వెళ్ళిపోతుంది. స్మెల్ చూడకూడదు. పాంట. షూరా? షూర్. బ్లాక్ చేసుకుంటావా? ఏదో ఒకటి చేసుకో. ఏదో ఒకటి చేసుకుంటా, అలాగే రెండు చేసుకో. ఒకటిగా తీసుకోవాలి మరి, రెండులో ఆప్షన్ లేదమ్మా. ఇలాగే వితండవాదం చేస్తుంటారు గైస్ నాతో. శివుడి తాండవా? శివతాండవం కాదు, నేను వితండవాదం. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. అజయ్ చెప్పాను, మా చెప్పాను. తెలియదు సార్, గుర్తులేదు సార్, మర్చిపోయాం సార్. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. సరే మజా. షూరా? షూర్. మరి స్టార్టింగ్ కూడా చెప్పింది అదే అని నా డౌట్ గైస్. లేదు, ఇందాక మా చెప్పాను, మా టీవీలో మా మా టీవీలో మాయే సార్, ఇది కూడా స్టార్టింగ్. మరి మాజా అన్నారు కదా. అది ఎంఏ మా. ఓకే, ఇది ఎంఏ జడ్డి మజా. మాజా స్పెల్లింగ్ ఎంబీఏ జడ్డి అంటే గైస్. సో ఇప్పటి నుంచి మనం మాజాకి పంపించాలి. ఇంగ్లీష్ మీడియం సార్, మేము ఏదో గవర్నమెంట్ బడి. ఇట్స్ లాఫింగ్ టైం. అంటే చిన్నప్పుడు ఫీజు మరి ఎవరు కట్టాం గైస్, వీళ్ళే చెప్పాలి. నాకు తెలీదమ్మా. ఇంకెన్ని ఉన్నాయి మళ్ళీ తెచ్చిరేడు కొత్తగా ఏమైనా. కెమెరామెన్ బాగానే నవ్వుకుంటున్నాడు ఎవరో కానీ. నేనే అది నేనే. హీస్ ఆర్ జడ్జ్. కెమెరామెన్కి ఎందుకు అందరూ పోతుంది అక్కడి నుంచి అసలు. ఛార్జింగ్ స్ట్రింగ్ వేస్తారు ఇందులో ఏదో. ఎక్స్ప్రెషన్ చూడండి గైస్. ఛార్జర్. ఓకే, ఎక్కువసేపు వాదం వేయకుండా ఇది ఛార్జ్ అన్నది కాబట్టి మనం పక్కన పెడుతున్నాము. చెప్పాలి సార్, ల్యాగ్ చేయకూడదు. ఫంటా. ఓకే గైస్, దిస్ ఇస్ ఫాంటా. మరి తక్కువైంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా కలుపుదాం. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. సో హియర్ కమ్స్ యువర్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని అన్నాను, ఎందుకంటే ఇంకో డ్రింక్ ఉంది. ఇదేదో రకరకాలుగా ఉంది మాస్టర్. రకరకాలుగా ఉండదు సార్ అది. ఇది ఒక డ్రింకే కాదు, ఓకే, సంథింగ్ ఏదో కలిపేశారు ఇందులో. తెలిసిపోయిందా? థమ్స్ అప్. ఓకే, ఇంకోటి ఏదో ఒకటి ఉంటుంది. అది నీ భ్రమ. ఇది తాగుతావు వంపేయాలి. అబ్బేంటి. సో ఇది వంపేయాలి కాబట్టి నేనే తాగేస్తాను గైస్. అంటే తాగేసి కాదు, అంటే వీడియోలో సౌండ్ రావడం కోసం. సో
నెక్స్ట్ వచ్చేసి మరి మనం కాదు ఏదో నిద్రపోతున్నావు ఏంటి? గ్లాస్ సైజ్ చూస్తున్నావు ఏంటి? రెండుసారి వేసారు డౌట్ లేదు. సార్ 2 సార్లు ఏం రిపీట్ చేయం సార్ మేము. సింగిల్ డ్రింక్ ఎప్పుడు రిపీట్ చేయం సార్, డబల్ టైము. మరి మా ఓకే సార్ ఎన్ని ఉన్నాయి సార్ ఇవి? దిస్ ఈజ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ డ్రింక్. రైట్. This is Sprite, guys. Okay. So finally Raghuram గారు గెస్ట్ చేయడం కరెక్ట్ అయిపోయింది. ఛాలెంజ్. సో విల్ సీ ద రిజల్ట్స్. సో యాక్చువల్గా ఇక్కడ గైస్ ఏంటంటే ది బెస్ట్ థింగ్ ఏంటంటే యాక్చువల్గా ఇది థమ్స్ అప్. ఆల్మోస్ట్ వీడు లాస్ట్ ఫ్యూ అవర్స్ నుంచి డైలీ ఒక 1 or 2 times తాగుతాడు, కానీ దీన్ని స్ప్రైట్ అన్నాడు గైస్. అది లాస్ట్ లో పోసాడు ఫ్రెండ్స్. లాస్ట్ లో పోసిన ఇది స్ప్రైట్ అన్నాడు. దట్ ఈస్ సంథింగ్ విచ్ వీ నీడ్ టు బి అడ్రస్ టుడే. ఇంగ్లీష్ ఎందుకు తెలుగు అంటే ఫ్లో లో కొంచెం సబ్స్క్రైబర్స్ కి తెలుగు అర్థం కాదేమో. ఇంగ్లీష్ సబ్స్క్రైబర్స్ ఉంటారేమో ఫ్రమ్ యూఎస్ ఆర్ యూకే. సో నువ్వు గెస్ట్ చేసినవి ఇవి 6 కరెక్ట్ గెస్ట్ చేసావు, 5 రాంగ్ గెస్ట్ చేసావు. సో లెట్స్ సీ. 60% ఇట్స్ బెటర్ యు నో. ఫ్లాష్ బ్యాక్. ఎంత పర్సెంట్ గెస్ట్ చేస్తాను అనుకుంటున్నాను? ఒక 80-90. బా అంటే అది మరి నీకెందుకు ఇంగ్లీష్ వస్తుంది? అది ఇంగ్లీష్ కాదు, అది ఇంగ్లీష్. మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. ఎక్స్ట్రా గైస్ కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ చేస్తాడు, పట్టించుకోకండి. అంటే వీడంతగా తెలుసు కదా. మనం మన పొలం పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా వీడి పదాపమో నా పదాపమో చూసుకుందాం. సార్ ఏంటి సార్ అది? వీడి పదాపమో నా పదాపమో చూసుకుందాం అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. చూసుకుందాం. ఒక డ్రింక్ ఒకసారి పోయాలి. సార్ ఏంటి సార్ అది? ఫ్లాష్ బ్యాక్. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. జడ్జి గారు మీరు ఇక్కడ ఉండి, కెమెరామెన్ జడ్జి గైస్. సో జడ్జి గారు ఇప్పుడు వాళ్ళు జడ్జిమెంట్ చేస్తారు. అవే మరి ఎక్స్ట్రాలు ఏంటంటే డాకు మహారాజ్ చూసారు కదా. ఓకే లెట్స్ స్టార్ట్. ఐఎమ్ రెడీ. రౌండ్ నంబర్ 2 విత్ అవర్ క్రియేటర్ చక్రి. తగలబెట్టండి సార్. మనం చాలా జుజుబీ గైస్, మనం ఈజీగా చెప్పేస్తాం. మనకి టేస్ట్ బడ్స్ చాలా మంచిగా పనిచేస్తాం. ఓయ్ అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. తాగు. చాలా వరస్ట్ గా ఉంది గైస్. నెల చూడతావు ఏంటి? తాగాలే, వరస్ట్ గట్ట కాదు. ఇది స్మెల్ చూసి చెప్పేచ్చా గైస్? చెప్పండి. తాగక్కర్లేకుండా తాగాలి, కన్ఫర్మ్ తాగాలి, అది ఏదైనా సరే. గైస్ ఇదేదో కొంచెం తేడా కొడుతుంది గైస్. ఇది ఖచ్చితంగా స్ట్రింగ్ ఆర్ చార్జ్ అయి ఉంటుంది గైస్. తాగండి ఫస్ట్. వరస్ట్ గా అయితే ఉండకూడదు. తాగితే ఏదైనా వెళ్తుంది. సారీ. చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్?
How was the vodka shot? ఇట్ వాజ్ నైస్ యాక్చువల్లీ. ఏముంది అంటే స్మెల్ బాగాలేదు కానీ టేస్ట్ ఓకే గైస్. సో యాజ్ పర్ మై ఒపీనియన్ ఇది కొంచెం లిటిల్ బిట్ స్వీట్గా ఉంది కాబట్టి మై వర్డ్ గోస్ టు చార్జ్డ్ గైస్. ఓకే. రావట్లేదా? ఇంతసేపు వస్తుందంటే సంథింగ్ గ్యాంబ్లింగ్ ఏదో జరుగుతుంది గైస్. ఇది మీరు కనిపెట్టాలి. కెమెరామ్యాన్ గారు మీరు కొంచెం Take this and eat this. సరే ఇట్ కేసే డ్రింక్ సార్. ఏటన్నా ఏం చేస్తావు ఏమంటావు అని. అంటే మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. జుజుబి గైస్. సో ఇది ఫ్రూటీ అనుకుంటాను గైస్ ఆర్ మజా. సో చెప్తాడు ఏంటి చెప్పడు. ఐ థింక్ మజా. ఓకే. ఇట్స్ జుజుబి గైస్. థమ్స్ అప్ గైస్. ఈ చిన్నపిల్లలు ఏంటో చెప్తారు గైస్. లాగ్ వద్దమ్మా, తొందరగా చేస్తే తొందరగా చెప్పేస్తాం, తొందరగా డబ్బులు గెలుచుకుంటాం. ఇంత లాగ్ చేస్తే ఎలా చెప్పండి. ఏ యాక్చువల్గా మరి చేంజ్ చేసిన ఆప్షన్ ఉంటే ఇది మజా, ఇందాకది ఫ్రూటీ ఆర్ మా. నో వరీస్, ఇప్పుడు ఏంటో చెప్పాలి అంతే, అవన్నీ వద్దు. సో ఇది మజా, ఇందాకది ఐ థింక్ రాంగ్ గైస్. మజా కానీ సారీ ఇందాకది ఫ్రూటీ కానీ మా కానీ ఇది మాత్రం ఫర్ షూర్ మజా, బికాజ్ నేను చాలా ఎక్కువ మజా తాగుతాను కాబట్టి. మజా 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 తాగి మజా అవుతాను గైస్ నేను ఎక్కువగా. సవాదికా. Fanta or chill? Let's go for chill. Okay. I'm expecting chill. యాందిరయ్యా యాం చేస్తున్నా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఏంటి మొత్తం క్లాస్ నింపేస్తున్నారు ఏంటి? అంత లేదు, తాగి టేక్ దిస్ ఎంజాయ్ దిస్. ఒక్క నిమిషం. రకరకాలుగా ఉంది మాస్టర్. వరస్ట్ ఎవరు తాగుతారు బాబు ఈ డ్రింక్లు? మనుషులే కదా. సో ఇందాక ఛాలెంజ్ చెప్పాము కాబట్టి దిస్ ఇస్ స్ట్రింగ్ గైస్. స్ట్రింగ్ లాగ్ చేస్తున్నాడు గైస్, నేను ఇంత లాగ్ చేయలేదు గైస్. అలా ఎపిసోడ్ ఇంకా లాగ్ అయ్యాడు. మీకు తెలియక ఏం జరిగిందో. కూడా మా ఊరితో మళ్ళీ ఎన్ని 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 దారుణాలు సార్. నాకు ఎందుకో డౌట్ కొడుతుంది గైస్. 2 సౌండ్లు వినబడుతున్నాయి గైస్ వీటి దగ్గర నుంచి. 2 సౌండ్లు ఎప్పుడు అలా ఉండదు మనతో, కరెక్ట్గా ఉంటుంది ఏదైనా సరే. స్మెల్స్ లైక్ రైట్, బట్ చూద్దాం గైస్. అప్పుడే చేంపులు వచ్చేస్తున్నాయి. గైస్ ఫస్ట్ ఇదైతే స్ప్రైట్ అనుకుంటున్నాను. స్ప్రైట్. సారీ గైస్. వై సారీ? దట్ ఈస్ కాల్డ్, యూ డోంట్ నో దట్.
ఐ నో ఎవ్రీథింగ్. యూ డోంట్ నో ఎవ్రీథింగ్. ఇప్పుడే చెప్తున్నాను, అది కానీ మిక్స్ అయినట్టు వీడియో మిక్సింగ్ నేనే చేయాలి. అది కానీ ఏమైనా అయితే చెప్తాను గైస్. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా ఓవర్ యాక్షన్ నార్మల్. ఇది ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఎక్కువ సార్లు మొదలు తిప్పుతుంటే ఇది ఓవర్ యాక్షన్. ఇది తాగి నేను చెప్పకపోతే మా జిల్లా యొక్క పరువు తీస్తున్నట్టు గైస్. సో ఇది రామచంద్రపురంలో పుట్టి పెరిగి నా డ్రింక్ గైస్. ఇది ఫర్ షూర్ ఆక్టోస్. ఇట్స్ జుజుబి. ఇందాక మాతో చెప్పాను కాబట్టి దిస్ ఈజ్ మా ఓకే. సరే మా 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 మా. బట్ వన్ థింగ్ గైస్, వామిటేలా ఉంది గైస్. ఫాంటా ఫిక్స్. సరే తాగే మొత్తం. ఏంటి తాగాలి మొత్తం. తాగిందా? ఇంకా చాలా ఉంది కదా. అంత సీన్ లేదు. చూసుకో. నువ్వు ఎక్కువ వేస్తున్నట్టున్నావు. నేనేమి ఇట్లా కొద్దిగా చీటింగ్ ఇది. నువ్వు లైట్ గా తాగుతున్నావు. ఒకసారి ఎలా అంటే ఎలా అంటే అయిపోతుంది. కొన్ని ఉన్న తాగాలి కదా. నాకు నా ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటారు. ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు, నాకు మాత్రం ఆర్మీ ఉంది. దేనికి టాబ్లెట్లు తాగడంగా? వేసేసాడు బాగా వేసాడు. ఫాంటా ఏంటి ఇంకెన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఏం తాగలేదు. ఏదో తాగేసింది ఫీల్ అవుతుంది అందుకే. గైస్ చీటింగ్ నాకు తెలిసి రెండు కలిపేస్తున్నాడు. ఇది నాకు ఎందుకో డౌట్గా ఉంది. అండ్ నాకు తెలిసి డ్రింక్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఇచ్చేస్తున్నాడు. ఏమవ్వట్లేదు, చెక్ చేయక్కర్లేదు. గైస్ చూడండి, ఇది ఆల్మోస్ట్ నిండిపోయింది. నిండగా ఇచ్చాడు. మీరే చూడండి, కెమెరా ఎక్కడ ఉందో నాకు తెలీదు. ఓకే తాగే. ఇంకా ఉన్నాయి. అంత లేదు, నేను లెక్క పెట్టాను. 11 అయిపోయింది దీంతో. నేనంత తెంగరోడు కాదు గైస్. అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. స్ప్రైట్ ఆర్ మౌంటైన్ డ్యూ? స్ప్రైట్. స్ప్రైట్ ఫిక్స్. స్ప్రైట్ ఫిక్స్ చేశారు. సో ఇక్కడతో డ్రింక్ చేయడం కంప్లీట్ అయింది. ఐ థింక్ వాటో వాట్. సో ఇప్పుడు మనం బాగుంటుంది మాట రివీల్ చేద్దాం. రివీల్ చేసినప్పుడు అందరూ చూస్తూ ఉండండి. ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. అమ్మో రకరకాలుగా ఉంది కడుపులో. సో ఏంటి ఈ మూడే కరెక్ట్ చెప్పాను ఏంటి? మీరు చూసారు కదా గైస్, ఇవి కరెక్ట్ చెప్పాడు, ఇవి రాంగ్ చెప్పాడు. ఓకే, అది ఏం కాదు గైస్. ఫస్ట్ వేసాడు కదా, అన్ని ఏ మూత ఎలా తిప్పితే ఏ సౌండ్ వస్తుందో తెలుసుకున్నాడు. ఇది ఓవర్ యాక్షన్ అంటుంది. దట్ ఈస్ ఓన్లీ వన్ థింగ్. 1 2 3 4 5 6 7 8. యా విత్ 10,000 తీసుకో.
10,000 తీసుకో. నాట్ 10,000, 10,000 క్యాష్. క్యాష్ అని నువ్వు ముందు చెప్పలేదు కదా. 10,000 అన్నా. ఎక్స్ట్రా ఎంత పోతుంది? అలాంటి గొడవలు ఉండవు. ఫింగర్స్ తీసుకోను. ఫింగర్స్ రింగ్స్ కాదు, ఫింగర్స్ తీసుకోమన్నప్పుడు దానికి రింగ్ మందే కదా. అలా ఫింగర్స్ తీసుకోమన్నాను కదా, రింగ్ కాదు కదా. సో ఇవాళ ఛాలెంజ్ అయితే మనమే గెలిచాము. అఫ్ కోర్స్ దేంట్లోనైనా మనమే గెలుస్తాం, దాంట్లో సందేహం ఉండదు గైస్. సింహం ఒక అడిగానికి వేస్తే తెలుసు కదా గైస్ డైలాగ్. 100 అడుగులు ముందుగా వేస్తుంది. ఎనీ ఛాలెంజ్, ఎనీ టైమ్, ఎనీవేర్, ఐఎమ్ ద వన్ బాస్ గైస్. ఎనీ టైమ్, ఎనీవేర్, ఎనీబడీ. చిన్నపిల్లడు గైస్ ఓడిపోతుంటాడు. తన వల్ల కాదు, మనమే ఎక్కడైనా పెద్దోళ్ళు డామినేట్ చేస్తారు కదా గైస్. మీకు ఆ విషయం ఇంట్లో మీకు తెలిసిందే. చిన్నపిల్లల్ని ఎప్పుడు పట్టించుకోరు, పెద్దోళ్ళు ఎప్పుడు డామినేట్ చేసి ఇలా చెప్తా ఉంటారు. సో మీరే ఇంకా సోది చెప్తాడు. సోదికి చెప్పడానికి చిన్నవాళ్ళు ముందు ఉంటారు గైస్. అది మీకు తెలియదు ఏమని చెప్పండి. మీ ఇంట్లో చిన్నవాళ్ళు ప్రతి ఒక్కరు సోది చెప్పి బతుకుతుంటారు. అది అందరి ఇంట్లో ఉన్న కామన్ థింగ్. నెక్స్ట్ ఛాలెంజ్ లో చూద్దాం. నీ పెద్దప్పమ్మ నా పెద్దమ్మ చూసుకుందాం. ప్రతిసారి ఇలాగే అంటాడు. ఏమున్నది అక్కడ, మొత్తం ఉంటుందా. సో ఈరోజు ఈ వీడియో ఇంత టైం చేద్దాం. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. గంట గురి చూసుకొట్టండి గైస్. గురంటే గైస్ ఈసారి మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ డూ సపోర్ట్.